హాయ్ గాయ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది పుదుచ్చేరి అండి. ఈ పుదుచ్చేరి మొత్తం మేము ఓన్లీ ఫర్ బాయ్స్ వెళ్ళాం అనమాట. ఫ్యామిలీస్తో వెళ్ళలేదు. బాగా ఎంజాయ్ చేసాము. ఈడెన్ బీచ్ ఇది. మనం చూస్తున్న వాటిలో పుదుచ్చేరిలో చాలా బీచెస్ ఉంటాయి. మనకి ఈ దగ్గరలో ఏ బీచ్ ఉంటే ఆ బీచ్ వెళ్ళిపోతే పర్లేదండి. అంటే మొత్తం 6 బీచెస్ కవర్ చేసినంత ఏం అవసరం లేదు. ప్రతి బీచ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడికి మనం ఎలా వెళ్ళాలంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి లేకపోతే వైజాగ్ నుంచి కానీ వెళ్ళాలంటే ఫస్ట్ మనం తిరుపతి వెళ్ళిపోవాలి. తిరుపతి నుండి జస్ట్ ఒక 240 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఏదైనా వెహికల్ మీద వెళ్ళొచ్చు, లేకపోతే అక్కడ ఏదైనా వెహికల్స్ గట్టి బుక్ చేసుకోవచ్చు. చెన్నై నుంచి తిరుపతి, చెన్నై నుంచి పుదుచ్చేరి వెళ్ళాలి. బాగుంటుంది. జస్ట్ 250 కిలోమీటర్స్ కాబట్టి కొంచెం ఇక్కడ కూల్గా ఉండేటప్పుడు వెళ్తే బాగుంటుంది. మనకి చలికాలం గట్ట వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇదే ఈడెన్ బీచ్. ఇక్కడ చూసారా మనకి మొత్తం అన్ని ఫుడ్ ఉంటుందన్నమాట. అక్కడక్కడ మన తెలుగు వాళ్ళు కూడా కనిపిస్తుంటారు. కానీ ఇక్కడ తెలుగు వచ్చే తమిళ్ వచ్చే వాళ్ళకి బాగా వాల్యూ ఉంటుందన్నమాట. తెలుగు వచ్చే వాళ్ళు కూడా ఎవరు మాట్లాడరు ఆ తమిళ్. ఓన్లీ తమిళ వాళ్ళకే బాగా ప్రైట్ ఉంటుంది. తర్వాత ఇది చూడండి, మీ ఇష్టం వచ్చినట్లు తిన్నాము. మేము వెంటనే ఇమీడియట్గా ఈడెన్ బీచ్ అయిపోయిన తర్వాత శాండ్ బీచ్కి వచ్చేసాం అనమాట. అది చాలా చాలా బాగుంటుంది. శాండ్ బీచ్ అనేది జస్ట్ ఇది ఒక ప్రైవేట్ ఐలాండ్ లాంటిది అనమాట. అంటే జస్ట్ మనం 50 రూపీస్ ఇస్తే కానీ లోపలికి అలౌ చేయరు. జస్ట్ 50 రూపీస్తో లోపలికి వెళ్ళి మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఆ యాక్టివిటీస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. అది కావాలంటే మన యాక్టివిటీస్ ఎంజాయ్ చేయాలంటే వెళ్ళొచ్చు, లేకపోతే మన 50 రూపీస్తో లోపలికి వెళ్ళిపోయి బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇక్కడికి నాకు అనిపించింది ఫ్యామిలీస్ వస్తే మాత్రం ఫ్యామిలీస్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మన పిల్లలతోని వైఫ్తోని గట్రా వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ టికెట్ అనమాట. ఓన్లీ 50 రూపీస్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. మొత్తం మేమంతా కారు మీద వెళ్ళిపోయాం అనమాట. కారు కూడా అక్కడ పార్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్త పార్కింగ్ చేసుకోవాలి. లేకపోతే ముందు వెనకతలు అయిపోయిందంటే ఎవరో వచ్చి కారు తీసినంత వరకు మనం చాలా స్టక్ అయిపోతాం. చాలా నేరవుగా ఉంటుంది కారు పార్కింగ్. అది మాత్రం చాలా జాగ్రత్త. ఇక్కడ ఈ శాండ్ బీచ్ దగ్గర మాత్రం ఇదంతా కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, అదంతా కూడా వాటర్ యాక్టివిటీస్. చిన్నపిల్లలు గట్రా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది సముద్రపు నీరు కాదు, జస్ట్ వేరే వాటర్ అనమాట. అక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. జస్ట్ టికెట్ 700 రూపీస్ ఉంటుంది, ఎంట్రీ టికెట్. అక్కడ చిన్న చిన్న స్టీమర్లు ఉన్నాయి కదా, వాటిలో కూడా మనం బోట్లో గట్రా ఎక్కచ్చు. దానికి 250 రూపీస్ ఉంటుంది. మేమైతే అవి ఏమి ఎక్కలేదు. మేము వెళ్ళేదే చాలా ఒక ఓన్లీ 2 డేస్ అనమాట. 2 డేస్లో పుదుచ్చేరి మొత్తం చూసేలేసి ఒక ఫీల్తో వెళ్ళిపోయామండి. పుదుచ్చేరి వెళ్ళాలంటే మినిమం 3-4 డేస్ అక్కడ ఉండాలి అంటేనే మనం ఎంజాయ్ చేయగలం. అంతే తప్ప ఈరోజు వెళ్ళి 2 డేస్లో మొత్తం చూసేయాలి గట్రా అంటే అంత ఎంజాయ్ చేయలేం. ఎందుకంటే చాలా బాగుంటుంది ప్లేస్. ఒక్కొక్క ప్లేస్ దగ్గరికి 1 డే సరిపోతుంది అనమాట. అంత ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది పుదుచ్చేరి. ఇది ఇక్కడ బాగా డ్యాన్స్ చేయొచ్చండి. ఇదంతా ఫ్రీ. తాగేసి లోపల బాగా అక్కడ చేయొచ్చు. ఎండ బాగా ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ శాండ్ చూసారా, ఇక్కడ డ్యాన్స్లు వేసుకోవచ్చు. చాలా బాగుందన్నమాట. ఇక్కడ ఈ బీచ్లో నాకు బాగా నచ్చింది ఏమిటంటే, చాలామంది అమ్మాయిలు ఇష్టం వచ్చినట్లు ఎలాగైనా రావచ్చు, అబ్బాయిలు ఎలాగైనా రావచ్చు. కానీ ఎటువంటి అన్నెసెసరీ థింగ్స్ ఏమి ఉండవు అనమాట. చాలా నీట్గా మర్యాదగా ఎవరు ఎంతమంది వచ్చినా సరే హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవడమే. ఎటువంటి డిస్టర్బెన్స్ అది ఒక్కటి లేదన్నమాట. చాలా హ్యాపీగా ఉందని. కొన్ని ప్లేస్లోకి వెళ్తే మనకి సేఫ్టీ ఉంటుందో ఉండదో అన్న ఫీలింగ్ వస్తుంది లేడీస్కి గట్టా. అటువంటి తలనొప్పి ఏమి ఉండదు. చూసారా అమ్మాయిలు అలా ఎంజాయ్ చేస్తున్నారో. చాలా హ్యాపీగా డ్యాన్స్ చేయడానికి, మనం ఏదైనా బాల్ పట్టుకుని వెళ్ళి ఆడుకోవడానికి 1 డే మొత్తం అలా ఈజీగా అయిపోద్ది ఇక్కడ. అంత బాగుంటుంది ప్లేస్. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఒక 5 మెంబర్స్ వెళ్ళాం, ఫ్రెండ్స్. బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బాగుంటుంది. ఆఫ్కోర్స్ ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా శాండే. చాలా మనం ఎంతవరకు వెళ్ళినా సరే మొత్తం శాండ్ ఉంటుందన్నమాట. పుదుచ్చేరి మాత్రం చాలా బాగా మాకైతే నచ్చింది. నేను కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను. పుదుచ్చేరి వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్రెండ్స్ కూడా వెళ్ళండి. బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇలా మొత్తం అంతా ఇసుకే ఉంటుంది. బట్ ఇలాంటి బీచెస్ కొంచెం రేరు. ఇక్కడ ఇది మాత్రం చాలా బాగా నచ్చింది మాకు. మొత్తం ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం. ఈ పుదుచ్చేరి మొత్తం అంతా చూసిన తర్వాత ఈ శాండ్నెస్ బీచ్ అనమాట. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అని ఒకటి ఉంటుందన్నమాట. అక్కడి నుంచి జస్ట్ ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది.
అక్కడికి వచ్చాను అనమాట. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే మొత్తం వాటర్ ఉంటుంది, అందులో మళ్ళీ చెట్లు ఉంటాయి అనమాట. ఆ చెట్లలోనే మొత్తం వాటర్ గట్ట ఉంటుంది. దాదాపు 2 కిలోమీటర్స్ మనకి ఈ బోట్ మీద తీసుకెళ్తాడు, స్పీడ్ బోట్ల మీద. టికెట్ ఒక్కొక్కరికి కూడా 700 రూపీస్ అంట. బట్ వీటికి టైమింగ్స్ ఉంటాయండి. ఈవినింగ్ 4 లోపు మనకి అక్కడికి ఉంటేనే మనల్ని ఎక్కిస్తారు, లేకపోతే ఆఫ్టర్ 4 మనకి ఎటువంటి అసలు అలౌ చేయరు. మేము చాలా రిక్వెస్ట్ చేసామండి, ఒక 20 మెంబర్స్ ఉన్నాం, ఎక్కించండి అని. ఎందుకంటే బాగా వర్షం పడుతుంది, మాకు వెళ్ళడం అవ్వలేదు అనమాట. అక్కడికి వెళ్ళేటప్పటికే 4:30 అయిపోయింది. సో ఎంత రిక్వెస్ట్ చేసినా సరే అవ్వలేదు. జస్ట్ అవంతా ఒక 70 కిలోమీటర్స్ నుంచి వచ్చి చూసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సేమ్ ఇటువంటి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ మనకి రాజమండ్రిలో కూడా ఉంటుంది కండి, అది జస్ట్ 1 కిలోమీటర్ అంట. ఈ పుదుచ్చేరిలో మాత్రం ఇది చూసారా, అక్కడ అంతా ట్రీస్ ఉన్నాయి కదా, మొత్తం అంతా కూడా వాటర్తో ఉంటుంది. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వరకు. అక్కడ వెళ్ళి వచ్చేవారు మేము అడిగిన చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది అంటున్నారు. సో బ్యాడ్ లక్ మాకైతే అవ్వలేదు. మీరు వెళ్ళేటప్పుడు మార్నింగ్ అయినా వెళ్ళండి, ఆఫ్టర్నూన్ 2 o'clock అక్కడికి వెళ్ళిపోతే 4 o'clock మీరు అందుకుంటారు అనమాట. ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. కానీ మీరు 2 o'clock కానీ పుదుచ్చేరి నుంచి బయలుదేరితే మాత్రం అక్కడికి 4 o'clock వెళ్ళినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. 4 into 4:30 4 నుంచి మరి యాక్సెప్ట్ చేయరు. సో మీరు చూడడానికి కరెక్ట్ టైం మార్నింగ్ బాగుంటుంది, ఆఫ్టర్నూన్ 2 o'clock కరెక్ట్గా ఉంటుంది. మీరు మాత్రం ఎప్పుడైనా పుదుచ్చేరి వెళ్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.